మొత్తము ఒక 1000 ఎకరాలు చేస్తున్నారు ఇట్లా రైతులందరూ. ఇది ఒక 1,00,000 ఎకరాలు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి మీలాంటి వాళ్ళు? ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక మీరు చెప్తే ఇంకెక్కువ వింటారు రైతులు. రైతు మాత్రం రైతే వింటాడు కదా. అవును సార్. కూర్చో 2 నిమిషాలు కూర్చో. కూర్చో 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 రా కూర్చో. నువ్వు కూర్చో, పెద్దవాళ్ళు అడు కూర్చుంటారు. దా బయట కూర్చో. ఏడ్రా నువ్వు కూర్చో, నా మాట నువ్వు కూర్చో. దాన్నా రండి రామా చెల్లి దా కమ్. బయో రీసెర్చ్ సెంటర్ దాన్ని బాగా ఇంకా స్ట్రెంథనింగ్ చేస్తాం. బయో రీసెర్చ్ సెంటర్ ఇంకా ఎందుకంటే మనకు ఇన్పుట్స్ అన్ని అక్కడే తయారవుతాయి. సో న్యాచురల్ గా ఈ ఇన్పుట్స్ తయారడానికి మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి ICRPలోనే ఉన్నారు. సో వాళ్ళకు వచ్చేసి నాకు 0.% ఇచ్చారు. ఈ 0.% ఏం చేస్తారంటే విలేజ్ లో గ్యాదర్ చేసి ఏ రైతు ఏ క్రాప్ వేస్తున్నాడు, ఎన్ని ఎకరాలు వేసిన తర్వాత నాకు ఒక ఇన్నింటి అన్న మనం ఈ ఇయర్ లో ఈ క్రాప్ కు ఇన్ని ఎకరాలు వెళ్తున్నాం. అప్పుడు నేను ఈ క్రాప్ కి ఏ పెస్టిసైడ్ వస్తుంది, దానికి సంబంధించిన కషాయం ఏంటి రావాలని నేను రెడీ చేసుకున్నాను. ఎవరైతే 0.% ఉంటాడో తను విలేజ్ లో తిరుగుతూ ఉంటాడు, అక్కడ వాడే ఉంటాడు, లోకల్ వాడే. సో నాకు ఆయన అనుసంధానం నాకు. సో ఆయన రావడము, నేను వెళ్ళడము, లేదంటే రైతులు రావడము తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. దీన్ని కొంచెం స్ట్రెంథనింగ్ చేయాలి. మా ఇక్కడ ఈ ఏరియాలో ఈ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో మాకు ఎక్కువ డ్రై క్లాప్. ఈ డ్రైలో రెడ్ గ్రాము, బెంగాలీ గ్రాము ఇవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ సంవత్సరానికి ఒక్కసారే పంట. మేము వీళ్ళకన్నా బాగా తరోలి మేము చెప్పేది విని మేము కొంచెం శ్రద్ధగా చేస్తే వాళ్ళకు పెస్టిసైడ్కి వెళ్ళని అవసరం లేదు. అంటే మన దగ్గర ఉండే కషాయాలు పవర్ఫుల్. ఇదేంటంటే ఇంగ్లీష్లో ఒకటి చెప్తానన్నా, ఆరోగ్యం జబ్బు చేయగలిగి మనం ముందే మెడిసిన్ తీసుకుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అట్లుంటది. అది బాబు గారి సిద్ధాంతం. అందుకే అంత ఫిట్ గా ఉన్నాడు. అబ్బా నేను ఇట్లా ఉన్నాను, అదే నా ప్రాబ్లం. 70 సంవత్సరాలు ఏమో ఫిట్ గా ఉంటాడు ఆయన. ఆయన ఫాలో కావాలి సార్ మనం. అదే ఆయనతో పోటీ పడలేకపోతున్నాం, మేము అందరూ చచ్చిపోతున్నాం ఈ వయసులో. చిన్నలో అయినా ఆయన స్పీడ్ తట్టుకున్నాం. 10-15 రోజులకు ఆ కషాయం ఆర్డర్ సైక్లింగ్ చేసుకుంటా వస్తే మనకు అంటే కషాయం పెద్ద లెవెల్లో చేయాలా, లేదంటే ఎవరి పొలంలో వాళ్ళు చేయాలా? మనకి ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఈ ICRPలు రైతుల దగ్గరికి వెళ్ళి స్వయంగా, అంటే ఏం పెట్టుబడి లేదు సార్, 0 బడ్జెట్ కదా ఇది. అవును, అన్ని మన పొలంలో దొరికేటే. కరెక్ట్. కాకపోతే పర్మిటేషన్ చేసి 45 డేస్ 30 డేస్ అట్లున్నాయి. ఆ టైం బిఫోర్ వెళ్ళి అంటే మీరు ఒక మాట అన్నారు, అట్లా కదనా? మీరు ఒక మాట అన్నారు మన వచ్చే ముందర. ఏమన్నారంటే ఒక చార్ట్ వేసుకున్నారు, వేస్తే ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని మీరు రాసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేసి ఇది సెంట్రలైజ్ చేసే బదులు మన రాయలసీమలో కొంచెం భూమి కూడా ఎక్కువ ఉంటాయి రైతుల దగ్గర. అవును సార్. ఇప్పుడు పైకి వెళ్ళే కొద్ది ఆంధ్ర వైపు చిన్న చిన్న భూములు ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ భూములు ఉంటాయి రైతుల దగ్గర. ఏకరేజ్ ఎక్కువ ఉంటుంది మన చేతుల్లో రాయలసీమలో. లోకల్ గా ట్రైనింగ్ ఎక్కువ చేసి చార్ట్లు ఇచ్చి మీలాంటి రైతుల దగ్గరికి వాళ్ళందరిని తీసుకొచ్చి మీరు ఓపిక గా కూర్చుని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందా? అనుభవాలు మేము ఎట్లా ఎర్నైనాము ఏంటి గెటింగ్ మేము చెప్పాలి. డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తాం సార్. డిపార్ట్మెంట్ మేము ఎట్టుకో తోముతాము, అది చేస్తారు. వాళ్ళు చేయబట్టే కదా సార్ నేను ఈ రోజు. కరెక్ట్, మీరు వచ్చారు. లేకపోతే నేను ఎక్కడ. ఇప్పుడు యూరియా తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుందండి, ప్రధానమంత్రి గారు కూడా ఏమంటున్నారండి, యూరియా తగ్గించాలి. మన తోటలోనే సార్ ఇవి మందేనా? కెమికల్ జీరో బంగినపల్లి ఉన్నాయి. ఎందుకు డైట్ లో ఉన్నావా నువ్వు? సనగనే ఉన్నావా? ఇవి మాగాలంటే సార్ కొంచెం అంటే మగ్గిన అరటిపండు దీనిలో మధ్యలో పెడితే చాలు సార్. ఇవి స్పీడ్ గా మాగిపోతాయి. అంటే మనకు ఈ కార్బోహైడ్రేట్ అవసరమే లేదు. ఏం వాడరు, ఓన్లీ మగ్గిన అరటిపండు. వెనకాల ఎక్కడ పెడతారా? అక్కడ పెట్టాం సార్. అట్లా మేము పొలంలో అక్కడక్కడ పెట్టేస్తాం సార్. మేము చెట్టు కింద బయట పెట్టేసి పట్ట కప్పేస్తాం సార్ మేము. వరి పెట్టేసి వరిగడ్డి ఒకటి మామిడి అరటిపండు పెట్టేస్తే పక్వానికి కొంచెం తీసివేద్దాం. ఒక 1 వీక్ లోపల. ఇప్పుడు పంట ఎక్కడ అమ్ముతున్నారు మీరు? నాకు ఇక్కడే వెళ్ళిపోతుంది, మాక్సిమం ఇక్కడికి వచ్చేస్తారు సార్ పొలానికి. మాకు ఎక్కడ ఏం రిస్క్ కూరగాయలు కానీ ఇవి కానీ బయటకి వెళ్ళేది కూడా లేదు. మేము చేసేదానికి బయటకున్నాను. ఆర్టీపీ సార్ 3000 క్వార్టర్స్ ఉన్నాయి సార్. వాళ్ళు మన కలెక్టర్ సార్ ద్వారా నాకు మెసేజ్ వచ్చింది, ఏమైనా అక్కడికి ఇచ్చారని. అరే బాబు నీకు ఒకటి రూమ్ ఇస్తాము పెట్టుకోండి అని చెప్పి DRD వాళ్ళు అడిగారు. నేను 320 చేస్తానో లేదో నాకు తెలవట్లేదు. అంటే నేను ఒక్కని కాబట్టి నాకు 5-6 రైతులు అంటే ఆయన టమోటా, నేను పచ్చిమిరపకాయ, అట్లా మేము షేర్ చేసుకున్నాం సార్. నాకు మొన్న సార్ కూడా ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు. మన కిచెన్ ఓపెన్ చేశాను. అవును, స్మార్ట్ కిచెన్ ఎర్రగంటలో చేశాను సార్. మా స్కూల్స్ కి, మా పాఠశాలలకి భోజనం. సార్ నాకు చెప్పాడు, ఆ బాబు నువ్వు చేయగలుగుతావు. నేను సార్ ఏం చెప్పాడు, మన పిల్లలకు మనం మంచి ఫుడ్ ఇవ్వాలా. ఎవరు అంటే మేము 3 రైతులు వెళ్ళాము సార్. అక్కడే నేను, ఆంజనేయులు గారు, లక్ష్మణ్. సో
సార్ వాళ్ళకు మన ఎస్ఎన్జి వాళ్ళకి చెప్పారు. సో వాళ్ళు ఫైనలైజ్ చేస్తారమ్మా, మీరు టచ్లో ఉన్నానని. సో నేను వచ్చేసి ఆకుకూరలు 3 రకాలు అడిగారు సార్. తర్వాత దుంపకూరలు ఒక 3 అడిగారు, కాయగూరలు ఒక 3 రకాలు. సో మా సార్ వాళ్ళు ఓకే చెప్తే మేము ఇంకా ఏ మండలానికి ఎట్లా కావాలంటే చేస్తాం. కాకపోతే మేము ఎక్కువ రైతులతోటి చేసుకుంటే ఎక్కువ రైతులతోటి చేసుకోవాలనుకుంటాం. అంటే మేము ఆ రూపాయిలో నలుగురు షేర్ చేసుకుని మంచిగా పావులు వస్తుంది. సో నేను వంగ వేస్తా, ఆయన టమాటో వేస్తాడు, ఆయన మిరప వేస్తాడు. బట్ రొటేషన్ కూడా చేయాలి కదా. వెళ్తాయి అది కూడా చేయాలి. వెళ్తాయి. అమ్మాల్సిన మీరు బయటికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మాకు వాళ్ళే వచ్చి ఇక్కడ పురుసతి కావాలంతే. సో ఇప్పుడు మామిడి అంతా ఇక్కడ నుంచి కొనుక్కున్నారు, ఉసిరి, కోకోనట్ అన్ని వచ్చి ఇక్కడికే వచ్చి కొనుక్కున్నారు. టెంకాయ 30 రూపాయలకి అమ్ముతాం స్పాట్ లో. అవునా? అంతే, వాళ్ళు 60కి అమ్ముకుంటారు. ఇంకా ఏం చేయలేదు. ఉసిరి 80 నుంచి స్టార్ట్ అవుతుంది, 60కి క్లోజ్ అవుతుంది. సో ఈ గడిచిన 6-7 సంవత్సరాల ప్రయాణంలో అతి కష్టమైన పరిస్థితి ఎప్పుడు వచ్చింది? అతి కష్టం అంటే నాకు ఒకసారి మోసంబి రేటు పడిపోయింది. నాకు మిగతా అన్ని మీరు ఇచ్చిన ట్రిప్ నాకు సపోర్టింగ్, నాకు వేరే అవసరం పడలేదు. నిజంగా నాకు పడితే ఒకవేళ వెళ్ళింది మార్కెట్లోకి. నాకు మీరు ఇచ్చిన ప్యాక్ హౌస్ ఇచ్చారండి, ప్యాక్ హౌస్ డ్రిప్ వచ్చింది. బట్ ఒకసారి రేటు పడింది, ఒకసారి మోసంబి. సో ఒకసారి ఆనియన్ దెబ్బ కొట్టింది. ఒకసారి దెబ్బ కొట్టింది. అప్పుడు 6 ఎకరాలు వేసాము. సో అప్పుడు మనకు ఇన్సూరెన్స్ అయిపోయింది కొంచెం. ఆనియన్ ఒకటి, మోసంబి ఎంత పడిపోయింది? సో మోసంబి అప్పుడు 8,000 10,000 కూడా వచ్చింది ఆ టైంలో. అవును. మళ్ళీ కోలుకునేలేపు మన పంట అయిపోయింది, అంటే మన చేతులు దాటిపోయింది. అరే ఇంకెందుకంటే మనకు మల్టీ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దగ్గర సబ్స్టైన్. ఇక్కడ సుమారుగా 7-8 రకాలు వేసావు. పళ్ళు 12 రకాలు ఉన్నాయి సార్. ఇక్కడ చేపలు కూడా కోళ్ళు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి. నాకు సైక్లింగ్ అన్న, ఇందులో అయిపోయిందనే లోపు కోళ్ళ పొట్టలు అమ్ముకుంటే ఈ నెల గ్యాప్ వస్తుంది. ఆ నెల గ్యాప్ లో నేను వాటితో అంటే ఇప్పుడు చీనీ పడింది అనుకోండి, ఇంకోటి ఆదుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. మల్టీ క్రాప్ లో ఈ నాటుకోళ్ళు పొట్టేళ్ళు నాకు లైవ్ లో వచ్చేసి 450 రూపాయలు అమ్ముతా పొట్టేళ్ళు. సో అది వచ్చేసి పుంజు వచ్చేసి 750 అమ్ముతా, పెట్ట వచ్చేసి 650. గుడ్లు అయితే అమ్మను, నేను డెవలప్ చేసుకుంటాను. సో ఈ గుడ్లే మీరు చూసుకుంటా? ఏ చూసుకుంటాను ఉండే గుడ్లు. అమ్మ ఒకసారి నాన్నగారు ఇచ్చిన పెన్షన్ వచ్చింది, పెన్షన్ తోటి కోళ్ళు తెచ్చి పెట్టింది వాళ్ళ అమ్మగారింటి కన్నా. అప్పుడు కోళ్ళు తెచ్చి పెట్టేసిందా? రీసెంట్ గానే 2 ఏళ్ల నుంచి మన గవర్నమెంట్ వచ్చి 4,000 వచ్చింది. ఇంకా నాకు వద్దులే అని చెప్పి ఆపించుద్దని అన్నదాన సుఖీబాబా, అన్నదాన సుఖీబాబా కూడా పడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా పడినాడు, 6,000 పడింది. మేము ఏవి వేస్ట్ చేయాలి, ఎటు వచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే అట్లా కదబ్బా, మీరు వేస్ట్ చేస్తాం కాదు. నా ఆలోచన ఏంటంటే మీరు ఇక్కడ చేసింది నిజంగానే మొత్తం దేశం ఆశ్చర్యపోతుంది. ఒక మోడల్ క్రియేట్ చేసినారు. ఈ మోడల్ ఏంటంటే మీరు కూడా ఒక 100 మందికి చెప్పాలి, చైతన్యం తీసుకురావాలి రైతులు. ఎందుకంటే మనం ఏంటంటే ఈ విధానంకి వెళ్తే మనం సస్టైన్ అవ్వలేము. నేనేం చెప్తున్నాను సార్, రైతులకు ఎవరమైనా 10 ఎకరాలు ఉంటే మినిమం 6 రకాలు మల్టీ క్రాప్ మధ్యలో ఇంటిగ్రేట్ కోళ్ళు పొట్టేలు. సో రైతుకు ఇది దెబ్బ కొట్టినా అక్కడ నిలబడిపోతాడు. అట్లా నడుస్తుంది మాకు. ఈ తరం వల్ల హెల్దీగా ఉంది, టెన్షన్ లేని లైఫ్ కూడా ఉంది. అదే డబ్బులు కూడా ఇబ్బంది లేకుండా, ఒకటి ఎక్కువైనా కూడా తక్కువ. మాక్సిమం ఏంటంటే సార్, కార్తీక మాసానికి వస్తారు సార్ జనాలు, 3-4 వాళ్ళే ఇంకా నెంబర్లు ఉండిపోతాయి మా దగ్గర. అంటే మా నెంబర్ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. ఏమి ఇక్కడ వచ్చి చూస్తారు, ఇది అది. తల్లి ఎలా వస్తానమ్మా, ఉంటానమ్మా. నేను ఊరికానుంటే వచ్చేదానికోటి కరెంటు సైకిల్ తీసుకోవాలని. సైకిల్లోకి ఎత్తావా? చాలా సంతోషం. కూర్చుని బుర్రని వచ్చేయచ్చు. ఇంకా ఏం నడిచి రాలేను, ఎంత దూరం? మైలు ఉంటుంది, కిలోమీటర్. తప్పనిసరి నేను చూసుకుంటాను.